హాయ్ హలో నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఉగాది ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? నేను కూడా బాగా జరుపుకున్నాము. మంచి సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది మా పిల్లలతోని, మా మనవాళ్ళతోని. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేను నా మనవాడండి. ఇవాళ చికెన్ కర్రీ చేయి మా అమ్మమ్మ అన్నాడండి. చికెన్ కర్రీ చేద్దామని, స్పెషల్ కర్రీ చేద్దామని అనుకుంటున్నానండి. అందులో వేయవలసిన పదార్థాలండి ఇవి: చికెన్ అండి, అరకిలో చికెను. దాంట్లోకి మసాలాలండి: ధనియాలు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, ఈ లవంగాలండి. తర్వాత ఈ ఉల్లిపాయలు 2 అండి, పచ్చిమిరపకాయలు ఒక 2-3, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్లు, టమాటాలు ఒక పెద్దవి 2 అండి, కొత్తిమీర, మెంతి, పుదీనా అండి. ఇది ఉప్పు అండి, పసుపు, తర్వాత కారం అండి. చికెన్లో మ్యారినేట్ చేయాలండి, కలపాలి. చికెన్ అండి 3 కిలో చికెన్ తెప్పించాను. కొన్ని పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా 3-4 సార్లు కడిగానండి. కడిగి ఇట్లా పెట్టానండి. ఫస్ట్ ఇక ఈ ధనియాలు, లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, మిరియాలు వేయించుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నానండి. మూకుడు పెట్టాను. ఆయిల్ వేయద్దు. ముందు ధనియాలు వేస్తున్నానండి. కొన్ని ధనియాలు ఒక 2 స్పూన్లు, తర్వాత మిరియాలండి, తర్వాత యాలకులు, లవంగాలండి, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత యాలకులండి వేసానండి. వేయించుకోవాలి, కొంచెం దూరంగా వేయించాలి, మరి మాడినట్టు కొంచెం వేయించొద్దు. ఎందుకంటే పొడి నల్లగా ఉంటే కూర కూడా నల్లగా ఉంటుందండి. వాసన వచ్చేదాకా వేయించాలండి, మంచి ఫ్లేవర్ వచ్చేదాకా. కొంచెం వేగినట్టు వాసన వస్తుందండి. వేయించిన కొంచెం దూరం వేయించి తీసేయాలండి. మిక్సీలో పట్టుకోవాలి. అమ్మమ్మ కొన్ని చిట్కాలు చెప్పవా నాకు? చదువుకోలేనట్టు చెప్తాను. ఆయిల్ వేస్తున్నానండి. ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు అంటే 3/4 కిలో చికెన్ కదండి, 3 స్పూన్లు వేయాలండి. చికెన్లో ఆల్రెడీ కొంచెం ఆల్రెడీ ఆయిల్ లెక్కనే ఉంటుంది కదండి, కొంచెం చూసి వేసుకోవాలి. మరీ ఎక్కువైనా కూడా తినబుద్ధి కాదండి. ఆయిల్ వేడెక్కిందా? వేడెక్కలే, కొంచెం ఒక్క నిమిషం. హెల్పింగ్ టు గ్రాండ్ మా. ఓకే, గుడ్ జాబ్. ఇప్పుడు ఏది వేయాలి? అల్లం పేస్ట్, ఆనియన్స్? ముందండి అల్లం పేస్ట్ వేయొద్దు, ఉల్లిపాయలు వేయాలి. కొంచెం ఉల్లిపాయలు మగ్గాలి. ఆయిల్ వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి మగ్గాలండి. అవి ఎర్రగా మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. మగ్గినాక చికెన్ వేయాలి. మర్చిపోయినా ఇంతమంది ఏంటంటే ఉప్పు, కారం, పసుపు కలిపి చికెన్ మంచిగా మగ్గనిస్తుంది, బాగుంటుంది. అట్లా కూడా బాగుంటుంది. ఎంత పర్సెంట్ ఉడికింది మమ్మీ? మా 10%, 50% మగ్గాలి. అట్లయితేనే బాగుంటుంది. ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత మంచిదండి. చికెన్లో గ్రేవీ లెక్క వస్తుంది. మరి పచ్చిగా ఉంటే ఆ ముక్కలు అలాగే ఉంటాయి చికెన్లో. నిన్ననో మొన్ననో ఆనియన్స్ అంట ఎక్కువ మగ్గనిస్తారంట హలీంలా, హరీజ్లా. ఎందుకంటే టేస్ట్ ఉంటుందన్నా. టేస్ట్ నిన్న రంజాన్, అందరికీ హ్యాపీ రంజాన్. హ్యాపీ రంజాన్ అండి. రంజాన్ పండుగ కూడా బాగా జరుపుకున్నారనుకుంటారండి. రంజాన్ శుభాకాంక్షలు అందరికీ. అందరు ఎవరెవరు తెలుస్తారు? అల్లం వేస్తానండి, అల్లం వెల్లిపాయ వేస్తున్నాను ఇప్పుడు.
5 ఇట్లానే ఉండాలి. మళ్ళీ చికెన్ మగ్గుతుగా అందులో దాంతో పాటు పూర్తి ఉన్న మగ్గేస్తే మగ్గుతుంది. మగ్గుతూ అల్లం వెళ్ళిపోయి మొత్తం పిలిచి పట్టిందా? అవును. మగ్గాలండి. పసుపు వేస్తున్నానండి. ఈ పసుపు మొత్తం పట్టుద్దండి. 2 స్పూన్లు పసుపు. కారం వేస్తున్నానండి. కారం 3 స్పూన్లు అండి, పెద్ద స్పూన్తో 3 స్పూన్లు. తర్వాత ఉప్పు అండి, దానికి తగినట్టు మన చికెన్ తగ్గ ఉప్పు అండి. కారం ఎక్కువ తింటే మీరు కారం వేసుకోండి. కలరింగ్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. స్మెల్ బాగుంది. హాయ్ బేబీ. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు. హాయ్ హలో. హాయ్ హలో చెప్పు. హాయ్. నా మనవరాలండి, చూస్తుందట. ఆమె కూడా చేస్తుందట. అందరికి బిగ్ ఫ్యాన్. అంతేనా? మూత పెట్టేస్తున్నానండి. కొంచెంసేపు మగ్గాలి. ఈలోపు ఈ పొడి పట్టేస్తామండి. టమాటాలు వేస్తామండి. ఒకసారి కలిపి టమాటా ముక్కలు వేసేస్తాం. మగ్గిందండి మంచిగా. How it is looking like? Wow, just wow. మంచిగా ఉన్నాయి. స్మెల్ కూడా మస్తు వస్తుంది. స్మెల్ బాగుంది. మీరు వండుకొని ట్రై చేయాలి. బెస్ట్ అని అనిపిస్తుంది. కట్ చేయాలి. మసాలా ఇప్పుడే వేయద్దా? ఇప్పుడు లాస్ట్లో వేయాలి. పట్కారు ఉన్నది కదా అమ్మ? వద్దు, లాస్ట్లో పట్టాలి. పెద్ద గిన్నెలకి పట్టారు పట్టండి, కలవదు. ఇంకా వేస్తున్నానండి. కొంచెం చికెన్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? చాలా వెరైటీ ఉంటాయి. 5-6 వెరైటీస్ ఉంటాయి. చికెన్లో మనం మామూలుగా టమాటా వేసి చేసుకోవచ్చు, పెరుగుతో చేసుకోవచ్చు, నిమ్మకాయ వేసి చేసుకోవచ్చు, తర్వాత ఆలు వేసి చేసుకోవచ్చు, ములక్కాడలతో కూడా చేసుకోవచ్చు, దోసకాయతో కూడా చేసుకోవచ్చు, దోసకాయ కూడా వేసుకోవచ్చు. ఆలులో చికెన్ పెరుగుతో కూడా చేసుకోవచ్చు. పెరుగు చికెన్, నిమ్మకాయ చికెన్. మీకు ఏ చికెన్ కావాలో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో చూసి. మళ్ళీ నువ్వేం మాట్లాడమా మీ అమ్మమ్మతో? ఈ చైన్ నాకు ఎక్కడి నుంచి ఇచ్చారు? తీసుకున్నాను, తాతయ్య కొనిచ్చారు. ఎప్పుడు? ఎప్పుడంటే 4 years అవుతుంది. 4 years. ఎప్పుడు? ఆ డే ఎంత? 2014. 4 years అంటే అదే అనుకోను. నీకు ఏది నచ్చితే అదే అను, నీకు ఏది గుర్తుంటే అదే చెప్పేసి. చైన్ మీద ఎందుకు పడ్డదా నీ కళ్ళు? కావాలా నీకు చైన్? మంచిగా కనిపిస్తాను. అవునా? కలర్స్ బాగున్నాయి. లేడీస్ అట్లాగే ఉంటాయి మరి. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, చాలా వెరైటీస్. ఓకే. చూద్దామండి ఒకసారి మగ్గిందో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడే టమాటాలు మగ్గుతున్నాయండి. కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకుందామా? ఒకసారి టేస్ట్ చూడండి. ఇప్పుడు వద్దు, టమాటాలు మగ్గాలి. ఆ స్మెల్ ఉండదు మరి. అల్లం వెల్లిపాయ వేస్తే మంచిగా అల్లం వెల్లిపాయ దేంట్లో వేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది. గరం మసాలా, ఘాటు పొడి, సర్ది అంతా పోతుంది. అంతా పోతుంది. చికెన్ ఇప్పుడు ఎండాకాలంలో అంటే తినొచ్చు. వర్షాకాలంలో సర్ది అయితే చికెన్ మంచిగా గరం మసాలా వేసుకొని మంచిగా పులుసు పెట్టుకొని చపాతి కానీ, జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ చేసుకొని రొట్టెలో పులుసుతో తింటే మంచిగా
బాగుంటుంది. ఎందుకంటే సర్ది అయిన వాళ్ళకి నాటుకోడి పులుసు ఇంకా బాగుంటుంది. నాటుకోడి పులుసు చింతపండు వేసుకొని చెయ్యాలి. చింతపండు పులుసు పోయాలి. నాటుకోడి పులుసు లెక్క కొంచెం గ్రేవీ లెక్క చేసి జొన్న రొట్టె కానీ చపాతి కానీ దాంట్లో తింటే మంచిగా ఈ సర్ది అయిన వాళ్ళకి బాగుంటుంది. ఇట్లా స్ట్రైట్గా ఉండు, మంచిగా ఉండు, సైడ్ తిరగదు, మంచిగా ఉండు. ఆ గోకట్లో ఇట్లా చేయబెట్టావచ్చు. ఎలా ఉందో స్మెల్ బాగుంది. పైకి వెళ్తుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేద్దామండి. నేనైనా వేస్తే ఇవి ఫస్ట్ టైం కుకింగ్. కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నేను ట్రై చేసిన. ఓకే ఓకే బాగుంటుంది. చేతితో వేసావు కదా ఇంకా టేస్ట్ బాగుంటుంది. చిన్ని చేతులు కదా, చిన్ని చేతులు కాబట్టి బాగుంటుంది. కొన్ని వాటర్ పోసుకోవచ్చు అండి. గ్రేవీ కావాలి అని అనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. దించే ముందు గరం మసాలా వేయాలి. కొన్ని వాటరు ఒక గ్లాసుడు అంటే మన వాటర్ తాగే గ్లాస్తోని ఆ గ్లాసులు పోసుకొని కొంచెం ఉడకనిస్తే గ్రేవీ లెక్క వస్తుంది. కొన్ని పోద్దాం. నేనేదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. కొన్ని వాటర్ పోస్తున్నానండి. కొన్ని వాటర్ పోస్తే మంచిగా గ్రేవీ లెక్క చపాతీలో కానీ దేంట్లో కానీ అన్నంలో కూడా కొంచెం పులుసు తినేటోళ్ళు తింటారు. ఇప్పుడు ఇది ఫ్రై లెక్క చేయాలంటే దాంట్లోకి కాంబినేషన్ పప్పుచారు లెక్క ఉంటే ఫ్రై చేసుకొని తినవచ్చు. మనం అన్నంలో తింటున్నాం, రొట్టెలో తింటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ లెక్క ఉంటే బాగుంటుంది. ఇది కొంచెం పులుసు గ్రేవీ లెక్క సూపి మూత పెట్టి ఎంతసేపు పట్టిద్ది ఉడకడానికి? ఒక 5-10 నిమిషాలేనండి, ఎక్కువసేపు పట్టదు. అనుకున్నా నేను 5 to 10 minutes అంతే. అదే అనుకుందాం అనుకున్నా నేను. అమ్మమ్మ చెప్పేసి గరం మసాలా వేసుకుందామండి. చూద్దాం ఇప్పుడు కలిపేసి ఒకసారి ఇట్లా కలిపి మనవరాలండి బాగా చేస్తుంది. అవి కూడా చూడాలంట చేయాలంట. గరం మసాలా వేసేస్తానండి. కొంచెమే, ఎక్కువ వేయద్దు, ఘాట్ అవుతుంది. ఎండాకాలం అసలే కొంచెం లైట్గా వేయాలి. ఒక స్పూన్ అదే అయిపోయిందండి. ఇట్లా గ్రేవీ రావాలండి. ఇక చిక్క గ్రేవీ వచ్చిందండి. అన్నంలోకి బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, ఏదైనా జొన్న రొట్టె లాంటివి అట్లా బాగుంటుందండి. ఇప్పుడు మెంతికూర పుదీనా వేసేసానండి. ఇక దించేసుడే తర్వాత. ఇది ఆమ్లెట్ అండి. మా బాబు పెద్ద బాబు కొంచెం చికెన్ తినడండి. 2 ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కొత్తిమీర వేసి ఒక ఆమ్లెట్ లెక్క కర్రీ లైట్గా. ఎగ్ తింటాడు కానీ చికెన్ మటన్ తినడండి. ఫిష్ తినడు మా బాబు. దీంట్లో తీసేస్తానండి వేరే గిన్నెలోకి. అయిపోయిందండి. చికెన్ కర్రీ అయిపోయిందండి. చరీ చేతన్ అన్నం పెట్టుకొస్తాం. మా బాబుకి వేస్తున్నానండి. మా మనవాడికి తింటాడట లైట్గా. సూప్ కొంచెం వేస్తాను. అన్నం పెడతానండి.
అన్నం అండి, అన్నం అయిపోయింది, కుక్కర్లో పెట్టాను, వేడి చేశానండి అన్నం అంటే. చేత తినిపిస్తాను, కావాలన్నా ఇప్పుడు అన్న దగ్గర జరుగు. దగ్గర వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అవుతుంది అవుతుంది. ఇంకా వేడిదే తింటే మంచిది. మళ్ళీ ఎందుకు అది తినలేవు, నోరు తినలేదు వేడి పెట్టి. స్మెల్ తోనే తెచ్చు కదా, కొంచెం ఎక్కువ పట్టదు. రెండోసారి వేసాను. ఉండండి పెద్దదే ఉండండి. ఎలా ఉంది? కొంచెం ఉప్పు పట్టుద్దండి. నిమ్మకాయ వేసుకోండి. మంచిగా ఉందా? రక్షిత రక్షిత చికెన్ తో అన్నం తింటున్నాము. చికెన్ చికెన్ చిట్టు తల్లికి చికెన్ తింటుంది. చిట్టు తల్లి ఇగమ్మా ఇగో చికెన్, ఇగో చికెన్ ముక్కలు, చికెన్ ముక్కలు. ఎలా ఉంది? సూపరా? సూపర్ అను, సూపర్, వెరీ గుడ్ మమ్మీ. ఓకే అండి, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తా. బాయ్ అండి. నా కర్రీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీరు కూడా వండుకొని తినండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో వంటతో కలుస్తామండి. ఇద్దరు పోటీ పడుతుంది. మంచిగా తినండి. బాయ్ చెప్పండి బాయ్ పిల్లలు. చెప్పండి పిల్లలు, బాయ్ చెప్పండి. బాయ్ అటు చెప్పు, వీడియో చూడు, వీడియో చూడు, అత్తయ్య కళ్ళు చూడు. బాయ్ చెరి. ఇగో హాయ్ హాయ్ చెప్పు, హాయ్ బాయ్ బాయ్. చెర్రీ మొహమే కాదు. అండి, మేము అందరం భోజనం చేస్తున్నాం. మల్లుడు గారు, మా పెద్దబాబు, మా మనవడు, మా అమ్మాయి, మా మనవరాలు, నేను అందరం భోజనం చేస్తున్నాం అండి. చికెన్ వేసుకొని బాగుంది అంటున్నారు. మీరు కూడా చేసుకొని తినండి, కామెంట్ పెట్టండి.